తెలంగాణ రాష్ట్రంలోనే అతి ముఖ్యమైన జాతర ఐనవోలు మల్లన్న జాతర. ఈ జాతరలో కొన్ని సదుపాయాలు అయితే కల్పించలేదంటే ఇటు భక్తులు చెప్తున్నారు. అసలు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, ఎలాంటి సదుపాయాలు వీళ్ళకి భక్తులకు అందుతున్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొందరు భక్తులతో మాట్లాడదాం. నీటి సదుపాయం ఎలా ఉంది, మహిళలకు సంబంధించి ఎలాంటి సదుపాయాలు కల్పించారో ఇటు భక్తులు వచ్చారో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లన్న దేవాలయం అనేది 1776 సంవత్సరం నుంచి 1121 సంవత్సరం మధ్యలో అయితే ఈ మల్లన్న దేవాలయం కూడా నిర్మించినట్టు చరిత్ర చెప్తున్నా. అప్పటి విక్రమాదిత్యుడు 6వ విక్రమాదిత్యుడైనటువంటి చక్రవర్తి అయినటువంటి వారి మంత్రి అయిన వారి అయ్యన దేవుడు అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారని చెప్తారు. ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఇక్కడ కొందరు భక్తులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి ఏం జరిగిందని చెప్పండి. అసలు ఈ మల్లన్న దేవాలయం యొక్క విశిష్టత ఏంటి, మీరు ఈరోజు రావడానికి గల కారణం ఎలాంటి కోరికలు అయితే మీకు తీరుతాయని నమ్మకం ఉంది? పురాతన కాకతీయ కాలం నాటి నుంచి కూడా ఏదైతే తెలంగాణ ప్రజలుగా ఆనవాయితీగా ఏదైతే ప్రతి సంక్రాంతి సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామిని మొక్కినాకనే కొమరవెల్లి మల్లికార్జున స్వామికి దర్శనం చేసుకోవాలనేటువంటి ఆనవాయితీ మొదటి నుంచి ఉంది. మొదటగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా వరంగల్ లాంటి ప్రాంతంలో ప్రజలు ముందుగా వెమ్లాడను దర్శనం చేసుకొని ఐనవోలుకు వచ్చేసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని కొమరవెల్లికి పోతారు. ఇది ఒక పురాతనమైనటువంటి హిస్టారికల్ టెంపుల్ ఈ ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఏదైతే కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అమ్మాయిలు కావచ్చు, త్వరగా మ్యారేజ్లు కావాలని చెప్పేసి కూడా సంతాన సౌఫల్యం కావాలని చెప్పేసి ఈరోజు ఐనవోలు మల్లన్న కూడా మొక్కడం జరుగుతుంది. ఇది కొన్ని వందల సంవత్సరాల కాంచి మా తాత ముత్తాతల కాంచి కూడా ఈ జాతరకు సంక్రాంతి టైంలో ఎడ్ల బండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి బోనాలు సమర్పించి ఈ మల్లికార్జున స్వామిని దర్శించుకునేటువంటి అలవాటు ఉంది. దీన్ని ప్రభుత్వం కూడా మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించి జాతరను మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి భక్తులుగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఫస్ట్ సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే జాతరకే వచ్చేటటువంటి భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు, త్రాగునీరు కావచ్చు, ఏదైతే వాళ్ళు ఒక ఉండి షెల్టర్ కోసం భోజన వసతి ఏర్పాటు చేసుకోవడానికి బోనాలు ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే ముఖ్యంగా సంవత్సరం ఎత్తులో జనవరి మాసంలో 2వ మాసం నుంచి 3వ మాసం వరకు జనవరి 7-8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ముఖ్యంగా ఈ 15 రోజులలో వేల కొద్ది లక్షల కొద్ది జనం వస్తారు. కాబట్టి భక్తులకు కావాల్సినటువంటి ఒక షెల్టర్ కావచ్చు, వసతి కావచ్చు, ఏదైతే మంచినీటి వసతి కావచ్చు, ఇక్కడ ఏదైతే భక్తులకు విఐపీలకు పెద్దపీట వేయకుండా సామాన్య భక్తులకు కూడా ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా కూడా ఈ పాలక మండలి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మౌలిక సదుపాయాలు అంటే వారికి కావాల్సినటువంటి మరుగుదొడ్లు కావచ్చు, త్రాగునీటి వసతి కావచ్చు, వాళ్ళు ఉండడానికి ఒక మంచి షెల్టర్ కావచ్చు, ఏదైతే అక్కడక్కడ ఉండడానికి మిగతా దేవాలయాలలో చాలా ఉంటాయి రూమ్స్, కానీ అయిన వల్ల ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక ఫ్యామిలీ కనుక ఒక 2 రోజులు ఉన్నామని వస్తే ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వ నిధుల, దేవాదాయ శాఖ నిధులతోనే ఒక 1000 కాటేజీలు నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు కావచ్చు, టెంపుల్కి వచ్చేటువంటి వాళ్ళు సేద తీరి ఏదైతే ప్రశాంతంగా మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మా ఆలోచన. అంటే సదుపాయాలు ఇప్పుడు సరిగ్గా లేవని మీరు భావిస్తున్నారా? లేదు, సరిగ్గా ఇంకా మెరుగైనటువంటి వసతులు కల్పించాలని అనేది ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, ఎవరి ఆయాంలో త్రాగునీరు కావచ్చు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ మరింత అభివృద్ధి చేస్తే ప్రజలకు ఇంకా బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. ఇది భక్తులు చెప్తున్న విషయం. ఈ సదుపాయాలు అయితే ప్రస్తుతం ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మరిన్ని సదుపాయాలు అయితే కల్పించాలంటూ ఇటు భక్తులు చెప్తున్నారు. అదేవిధంగా ఏ విధమైన సదుపాయాలు కల్పించారు, ఎలా ఉన్నాయి సదుపాయాలు మీకు? సదుపయోగాలు అంటూ ఇంకా డెవలప్ కావాలండి. ఇక్కడ సదుపయోగాలు అయితే ఇంకా అంత ఫెసిలిటీస్ అయితే మాకు అనిపించట్లేదు. ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఇదే ఉంటుంది, ఇట్లే ఉంటుంది. సో లేడీస్కి వాష్రూమ్స్ అవి వంట కూడా ఇంకా కొంచెం డెవలప్ అనేది చేయాలని కోరుకుంటున్నామండి అధికారులను. అంటే మీరు 10 సంవత్సరాలుగా వస్తున్నారు కదా, ఎలాంటి ఈ సదుపాయాలు కనీసం లేడీస్ కూడా సదుపాయాలు లేవు కనిపించడం లేదా మీకు? వాటర్ సదుపాయమైన నుంచి అంటే గత 2-3 సంవత్సరాల నుంచి టాయిలెట్స్ అనేది ప్రైవేట్ టాయిలెట్స్ అరేంజ్ చేసిండ్రు. బట్ వాటికి కూడా పేద ప్రజలు కూడా వస్తుంటారు కదా, వాళ్ళు కూడా 10 రూపీస్ పెట్టాలంటే కష్టం కదండి, అది కూడా ఆలోచించుకోవాలి. సో లేకనే వస్తుంటారు కదా దేవుడి దగ్గరికి, చాలా భక్తితోనే. డబ్బులు లేకుండా వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి చాలా. అట్లాంటి వాళ్ళకు కూడా సదుపాయాలు గవర్నమెంట్ మటుకు సదుపాయాలు అందించాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు ఎలాంటి సదుపాయాలు మీరు కావాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. అసలు ఏ విధంగా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్డిపాలెం నుంచి వచ్చారు. మంచి స్థానానికి లైట్ డెవలప్ కావాలి. ఐలోన్ మల్లన్న గవర్నమెంట్ ఇంకా డెవలప్ చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా దేవుడు త్యాగం చేసుకోవాలా, మంచిగా ఉండాలి. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైనా తేడా ఉందా సదుపాయాలలో? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా తేడా ఉంది. కొద్దిగా మంది పబ్లిక్ రేపు బాగా వస్తారు.
బాగా అధికారులు ఎలాంటి అది సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సదుపాయాలు కల్పించాలి, ఇంకా మంచిగా కల్పించాలా. డైలాప్ కావాలా, దేవుని గుడి ఇంకా డైలాప్ కావాలా మంచిగా. మంచినీటి సదుపాయం ఉందా ఇక్కడ? ఉంది ఉన్నది మంచిగా. ఓకే, ఇది సదుపాయం చెప్తున్న విషయం. భక్తులు ఇక్కడ అనేక సదుపాయాలు అయితే కల్పించాలని గత ఏడాది నుంచి చూసుకుంటే ఇక్కడ ఈ సంవత్సరం అయితే కొంచెం బెటర్గా ఉందని అయితే ఇది భక్తులు చెప్తున్నారు. ఇటు వాటర్ సదుపాయం, అదేవిధంగా మహిళలకు ఒక ప్రత్యేకమైన బాత్రూమ్లు కూడా కేటాయించాలంటూ ఇటు భక్తులు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనీష్ NSR న్యూస్ వరంగల్.